పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కొత్త మలుపు తిరిగింది పశ్చిమాసియా యుద్ధం. ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్ పైన దాడులు చేపడుతున్నారు హౌతీలు. అయితే సౌదీలోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడి చేసింది. 15 మంది సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే విమానాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. లెబనాన్పై దాడుల్లో పలువురు మృతి చెందారు. ఇక ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు చేస్తే చమురు సంక్షోభం మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. యుద్ధంలోకి ఒక్కసారిగా హౌతీల ఎంట్రీతో మాత్రం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు పీక్ స్టేజ్కు చేరుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రెడ్ సీ ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు చేస్తే మాత్రం చమురు సంక్షోభానికి సంబంధించి పీక్స్కి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే మాత్రం చాలా స్పష్టం. ఎందుకంటే ఇప్పటికే హార్ముజ్ జలసంధి క్లౌజ్తో కొంతవరకు కూడా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లెబనాన్ పైన దాడుల్లో ఒకవైపు మృతి చెందుతున్నారు, మరోవైపు టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపడుతున్నటువంటి పరిస్థితులు. పలు విమానాశ్రయాలు, పోర్టులు, ఆర్థిక స్థావరాలే లక్ష్యంగా దాడులు పీక్స్కి వెళ్తున్నాయి. సౌదీలో అమెరికా స్థావరాలపైన కూడా ఇరాన్ దాడులు చేపడుతుంది. మరోవైపు ఇరాన్ పైన పూర్తి స్థాయిలో కూడా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేపడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇరాన్కు మద్దతుగా హౌతీలు కొంతవరకు ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మనం మ్యాప్లో చూసుకుంటున్నటువంటి హౌతీస్కి సంబంధించినటువంటి ఏదైతే కీలకంగా ఉందో యెమెన్ దేశంలో, అక్కడి నుంచి ఎర్ర సముద్రానికి సంబంధించినటువంటి మార్గం ఉంటుంది. అది గనక క్లోజ్ అయిపోతే మాత్రం చమురు సంక్షోభం అనేది ప్రపంచ దేశాలను పట్టి పీడించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. بسم الله الرحمن الرحيم. قال تعالى: يا أيها الذين آمنوا إن تنصروا الله ينصركم ويثبت أقدامكم. صدق الله العظيم. تنفيذا لما ورد في بيان القوات المسلحة اليمنية السابق بشأن التدخل العسكري المباشر دعما وإسنادا للجمهورية الإسلامية في إيران ولجبهات المقاومة في لبنان والعراق وفلسطين، ونظرا لاستمرار التصعيد العسكري واستهداف البنية التحتية. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, యుద్ధం కొత్త మలుపు తీసుకోబోతుందా? ఇరాన్కు మద్దతుగా హౌతీలు యుద్ధ క్షేత్రంలోకి దిగబోతున్నారా అనేటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒక్కవేళ హౌతీలు ఎర్ర సముద్రాన్ని ముట్టడిస్తే మాత్రం కొంతవరకు తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడే ఛాన్సెస్ అయితే చాలా స్పష్టం. పూర్తి అప్డేట్స్ ఏంటి? పశ్చిమాసియా యుద్ధం అత్యంత భీకరంగా మారుతుంది. ప్రస్తుతం ఏదైతే కొత్త పరిణామాలు చోటు చేసుకున్న వేళ యుద్ధం కొత్త పుంతలు తొక్కుతుంది, కొత్త మలుపులు తిప్పుతుంది అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికే ఏదైతే యుద్ధంలోకి ప్రస్తుతానికి హౌతీలు ప్రవేశం చేశారు, యెమెన్ కు చెందినటువంటి హౌతీ రెబెల్స్ అధికారికంగా యుద్ధంలోకి దిగారు. ఇరాన్ కు మద్దతుగా ఇజ్రాయెల్లోని స్థానిక స్థావరాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేస్తా ఉన్నారు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. దాదాపు 15 మంది అమెరికా సైనికులు దీంట్లో గాయపడ్డారని తెలుస్తా ఉంది. పలు అమెరికా ఇంధనాలు మొత్తం కూడా ధ్వంసమయ్యాయి అని మొత్తం కూడా ధ్వంసమైనట్టు సమాచారం వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే మరి ఇజ్రాయెల్ వందలాది యుద్ధ విమానాలతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఒకవైపు దాడులు చేస్తోంది. ముఖ్యంగా క్షిపణి కేంద్రాలు, అణు సదుపాయాలు మరియు ఇంధన నిల్వ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకొని ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. లెబనాన్ పై దాడులు ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడుల్లో లెబనాన్ లోని పలువురు పారామెడికల్ సిబ్బంది, పాత్రికేయులతో సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూస్తాం. ప్రస్తుతం ఈ హౌతీలు ఎంట్రీతో మొత్తం సీన్ అంతా కూడా సిచ్యువేషన్ కొంత తీవ్రతరంగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. హౌతీలు గనక ఎర్ర సముద్రంలో ఈ రెడ్ పోర్టులోకి గనక ఎంటర్ అవుతే వాణిజ్య నౌకల పైన దాడులు పెంచే అవకాశం ఉండడంతో అంతర్జాతీయంగా మరి చమురు సరఫరాకు విఘాతం కలిగే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి మూసుకుపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రతరంగా ప్రభావితం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ హౌతీల ఎంట్రీ పైన ఇటు ఇరాన్ కి కొంత మంచి పరిణామం అని చెప్పినప్పటికీ కూడా ప్రపంచ దేశాలకి అటు ఇజ్రాయిల్ గాని అమెరికాకు గాని మరి కొంత చెప్పపెట్టు దెబ్బ అని కూడా అనుకోవచ్చు. ఇప్పటికే వాళ్ళు రెబల్స్ గా చాలా భీకరమైనటువంటి
దాడులు చేస్తా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇది ఎటువైపు వెళ్తుంది అనేది కూడా మరి ఇంకా సత్య కొంతవరకు ఒకవేళ హౌతీలు పూర్తి స్థాయిలో ఎర్ర సముద్రాన్ని వారి యొక్క అదుపులో తీసుకుంటే గల్ఫ్ దేశాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో యుద్ధ క్షేత్రంలోకి అవి కూడా దిగే పరిస్థితులు ఉండొచ్చా? అలాంటి ప్రభావం ఉందా? డెఫినెట్ గా ఇప్పుడు హౌతీలు అధికారికంగా అంటే ఇప్పటి వరకు కూడా కొన్ని దేశాలు, ఇప్పుడు అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా అమెరికా ఎక్కడ కూడా తను సొంతంగా తన బలగాలను కానీ తన ఏదైతే ఆయుధానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఈ అమెరికా నేరుగా యుద్ధం చేస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ త్రూ చేస్తుంది యుద్ధం. అంతేగాని ఇక్కడ ప్రస్తుతం ఏదైతే హౌతీలు వాళ్ళు అధికారికంగా ప్రకటించారు, మేము ఇరాన్ కు సానుభూతిగా మేము యుద్ధంలోకి దిగుతున్నాము, ఇజ్రాయెల్ పైన మా పోరాటం ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున క్షిపణులతో అలాగే మొత్తం పెద్ద పెద్ద మిసైళ్లతో మరి దాడులు చేస్తా ఉన్నారు. ఒకవేళ మరి ఈ ఎర్ర సముద్రంలో గనక దాడులకు పాల్పడితే చాలా తీవ్రతమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలతో పాటు అన్ని దేశాలకు కూడా మరి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఆ ఎర్ర సముద్రంతో పాటు హార్మూజ్ జలసంధికి సంబంధించి కూడా మొత్తం కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. మరి దాన్ని కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటది. మొత్తంగా అంటే ప్రపంచ దేశాలను కూడా ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంటది. కాబట్టి రోజు రోజుకి కూడా కొత్త పుంతలు దొక్కుతుంది, కొత్త విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి, కొత్త మలుపులు తిరుగుతా ఉంది. యుద్ధము మొత్తం కూడా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్నటువంటి ఏదైతే ఈ యుద్ధం ఉందో రోజు రోజుకి ఒక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే 2 రోజులు దాటి 2 నెలలకి మరి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు ఇది 2వ నెల, దాదాపు 1 నెల రోజులు గడిచినప్పటికీ కూడా ఎలాంటి యుద్ధ వాతావరణం జరిగిందో, ఎలాంటి సంక్షోభం ఏర్పడిందో, ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రజలు అన్ని దేశాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు సొంత అమెరికాకు సంబంధించిన వాళ్ళే అమెరికాలో కూడా మరి ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు, పెద్ద ఎత్తున నిరసనలు చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడు ఇది ఒక ఏదైతే ప్రస్తుతం ఈ హౌతీల ఎంట్రీతో ఇరాన్ కి కొండంత బలం చేకూరింది అని చెప్పుకోవచ్చు. ఇంకా దాడిగా ఇజ్రాయెల్ పైన దాడి చేసే అవకాశం ఉంది, ఇంకా జోరుగా దాడి చేసే అవకాశం ఉంటది. ఈ పరిణామాలు ఒకవేళ ఉధృతమైతే కనుక గల్ఫ్ దేశాలు మరి ఈ యుద్ధంలోకి దిగుతే పరిస్థితి ఏంటి అనేది అంచనాలు వేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. గల్ఫ్ దేశాలు కనుక యుద్ధంలోకి దిగితే ఇటు ఇరాన్ కు సంబంధించినటువంటి మిత్ర దేశాలు కూడా యుద్ధంలోకి దిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లా 3వ ప్రపంచ యుద్ధానికి తెరలేపుతున్నారా అనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, యుద్ధం కొత్త మలుపు తిరుగుతుందా లేదు అంటే మరి ఆగిపోతుందా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద యుద్ధంలోకి మాత్రం హౌతీలు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది మాత్రం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితుల్ని పెంచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే కొత్త మలుపు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది ఈ యుద్ధం. ఒక్కసారి మనం క్లియర్ కట్గా మ్యాప్లో చూసుకున్నాం, ఎక్కడో ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల ప్రభావం కన్నా హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేస్తే ఆ హార్మూజ్ జలసంధి ప్రభావం ఇతర దేశాల మీద పడుతుంది అనేటువంటిది మనకి ఇప్పటికే అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్ జలసంధి దగ్గరే తన ఆయుధాన్ని పెంచుకొని ఇతర దేశాలను ఇబ్బంది పెడుతుంది. అమెరికా ఇజ్రాయెల్కి పరోక్ష మద్దతు తెలుపుతున్నటువంటి గల్ఫ్ దేశాలని కూడా ఇబ్బంది పెడుతుంది. తాజాగా హౌతీస్లు అనేటువంటి వారు యెమెన్ దేశంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హౌతీలు పూర్తి స్థాయిలో ఇరాన్కు మద్దతు ప్రకటించారు. సో బహిరంగంగా మేము కూడా ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్ పైన దాడులు చేయడానికి మేము సిద్ధమని హౌతీలు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒకవైపు ఇరాన్ను కట్టడి చేయడం, హార్మూజ్ని పూర్తి స్థాయిలో ఇరాన్ నుంచి విరమించడం, సో ఆ హార్మూజ్ని ఓపెన్ చేయించడం, ఇది అమెరికా ఇజ్రాయెల్కి ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా హౌతీలు కనుక ఎర్ర సముద్రాన్ని క్లోజ్ చేస్తే సో పూర్తి స్థాయిలో మాత్రం యూరోపియన్ దేశాల వైపు వెళ్ళేటువంటి నౌకలన్నీ కూడా సో ఎక్కడికక్కడ ఆగిపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి హౌతీలు పూర్తి స్థాయిలో ఎర్ర సముద్రాన్ని క్లోజ్ చేసేటువంటి పరిస్థితుల వైపే అడుగులు వేయబోతున్నారు. ఒకవేళ హౌతీలు యుద్ధ రంగంలోకి, యుద్ధ క్షేత్రంలోకి వెళ్ళిపోతే ఇజ్రాయెల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన మాత్రం కొంతవరకు సమస్యాత్మకంగానే మారింది. రెండోది, సౌదీలోని అమెరికా స్థావరాలకు సంబంధించి కూడా ఇరాన్ దాడి చేస్తుంది. 15 మంది సైనికులకు కూడా గాయాలయ్యాయి, పలు విమానాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. మరోవైపు టెహ్రాన్ పైన సో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేపట్టింది ఇరాన్లో. సో లెబనాన్ పైన దాడుల్లో కూడా పలువురు మృతి చెందారు. ఎర్ర సముద్రంలో హౌతీలు దాడి చేస్తే మాత్రం చమురు సంక్షోభం మరింత పెరిగేటువంటి అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది.